మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో మరి ఎక్కువ మెద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన పరిశుద్ధమైన నామంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, తన మహిమ కలిగిన నామంలో మనల్ని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం ఎక్కువనే లేకంగానే ఒక కప్పు టీ తాగాల, ఒక కప్పు లేకపోతే కాఫీ తాగాల, హాయిగా ఉంటుందని చెప్పేసి తొందరపడతా ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ పొద్దున్నే దేవుని వాక్యం ధ్యానించే వాళ్ళకు కూడా అయ్యో ఇవాళ నేను వాక్యాన్ని ధ్యానం చేయలేదు, వినలేదని అలాగా దేవుని పిల్లరా అలా ఆశ కలిగి ఉంటారు. నిజంగా అలా ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరిచే మాటలే ఈ వాగ్దానంతో కూడిన ఈ మాటలు దేవుని పిల్లరా. ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడింది అన్నమాట. దేవుడు వాగ్దానములన్నీ ఆయన యందు అందగా క్రీస్తు నందు అవునట్లుగా ఉన్నాయి అని చెప్పాడు. అంటే దేవుడు భూమి మీద మనకి ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చున్నాడు దేవుని పిల్లరా, ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలంటే కేవలం క్రీస్తు నందే అని రాయబడింది దేవుని పిల్లరా. అంటే మన జీవితంలో క్రీస్తు అనే వ్యక్తి లేకుండా ఏ వాగ్దానం కూడా, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఏ ఆశీర్వాదం కూడా దేవుని పిల్లలారా మనము పొందలేము. అవన్నీ కూడా క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నాయి అన్నాడు. ఆయన యందే మనం పొందే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడి మాటల ద్వారా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు. అంటే మనకు జీవితంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి సహాయం కావాలన్నా, కుటుంబంలో మనకు ఆరోగ్యం కావాలన్నా, బిడ్డలు సమృద్ధిగా బిడ్డలు చదువుకునే వాళ్ళు కావాలన్నా, జ్ఞానం కలిగిన వారై ఉండాలన్నా కూడా కుటుంబంలో ఏ ఆశీర్వాదమైన దేవుని పిల్లరా అది క్రీస్తు నందే మనకు అవునట్లుగా ఉన్నాయి. ఆయన యందే మనం అవి పొందగలిగే మహాభాగ్యం ఉందని చెప్పేసి దేవుడి మాటల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కనుక దేవుని పిల్లరా, ఇంకా ఎవరి జీవితాల్లోనన్నా క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఏముందిలే రక్షణ పొందుదాములని ఎవరన్నా దూరంగా ఉన్నారేమో, అట్టువద్దు దేవుని పిల్లరా. ఇప్పుడే ఈ క్షణమే మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచి సొంత రక్షకుడుగా మీరు అందించగలిగితే యేసుక్రీస్తు ద్వారానే వాగ్దానం చేయబడిన అన్ని కూడా ఆయన యందు ఉన్నాయి కనుక ఆయన ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో అవన్నీ మీరు పొందేవారిగా ఉండాలని దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం మనందరం పొందేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నాయన. అయ్యా, వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయ్యా. ఆయన ద్వారానే నువ్వు మాకు అనుగ్రహిస్తానని చెప్పావు తండ్రి. భూమి మీద నీ బిడ్డలందరూ కూడా నైనా యేసయ్య సొంత రక్షకుడిగా ఆయనను అంగీకరించి తండ్రి పరసంబంధమైన నీ ప్రతి వాగ్దానములు నీ బిడ్డ పొందినట్లు ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో తండ్రి వారి జీవితాల్లో ఏ విషయాల నిమిత్తం నీ సన్నిధానంలో మోకరిల్లి తండ్రి అని చేతులు చాపి అడిగిన ప్రతి వాగ్దానము నువ్వు క్రీస్తునందు నీ బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.